పూరా లోకల్. కానీ విలేకరులు కేవలం ఇద్దరు చనిపోవడం జరిగింది భారతదేశంలో. ఒకటి గణేష్ శంకర్ విద్యార్థి అని లక్నోలో 1931లో ఆయన మత సామరస్యాని కోసం, భారత స్వాతంత్రాని కోసం ఒక విలేకరి తన కళాన్ని వదిలి ఆయన బజార్లో వచ్చి చేస్తే ఆయన తుపాకీ గుండ్లతోనో మొత్తానికి ఆయన ఎక్కడ ఏ విధంగా చనిపోయిందో ఇంతవరకు తెలియలేదు. కానీ ఉత్తరప్రదేశ్లో లక్నోలో ఏ కాలేజ్ చూసినా ఎక్కడ చూసినా మరి గణేష్ శంకర్ విద్యార్థి మెడికల్ కాలేజ్ అని, గణేష్ విద్యార్థి గారి ఇదని, రోడ్ అని ఆయన పేరిట ఉంటాయి, ఆ విలేకరి పేరిట. ఒక పాత్రికేయునికి అంత గౌరవం ఇవ్వడం జరిగింది. రెండో విలేకరి చనిపోయింది మన హైదరాబాదులో. అందుకుల వాళ్ళు చాలామంది ఆ పివి నరసింహారావు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ రిలేషన్స్ కూడా ఉంది అక్కడ ఆ ఇంట్లోనే. ఆయన ఇమ్రోజ్ అనేటువంటి నరసింహరావు గారు వారు, తర్వాత షౌబుల్లా ఖాన్ గారు ఇమ్రోజ్ అనేటువంటి పత్రిక నాడు తీయడం. ఒక వ్యాసంలో ఆయన ఏం రాస్తున్నాడు, ఈ భారతదేశం అంతా శరీరం అయితే హైదరాబాద్ శరీరంలో గుండెకాయ లాంటిది. మరి మన భారతదేశం శరీరం అనుకున్నప్పుడు గుండెకాయ వేరుగా ఎక్కడో కొట్టుకుంటూ ఉండదు కదా, ఆ గుండెకాయ శరీరంలో కలవాల్సిందే. కాబట్టి హైదరాబాద్ సంస్థానం అనేది అది నిజాం తనే ప్రభు అనుకోవచ్చు, పాకిస్తాన్ వాళ్ళు దాన్ని రికగ్నైజ్ చేయవచ్చు. మరి చర్చిల్ లాంటి వాళ్ళు బ్రిటిష్ ప్రధాని, తర్వాత మిగతా వాళ్ళు అందరూ కూడా హైదరాబాద్ కెన్ ఎగ్జిస్ట్ యాజ్ అ సపరేట్ కంట్రీ. అది ల్యాండ్ లాక్డ్ అని అనుకోవడానికి వీలేదు. చెకోస్లోవేకియా మీద ఎన్నో కంట్రీస్ ఉన్నాయి. కాబట్టి వి సపోర్ట్ నిజాం అనేటువంటి ఒక స్టేట్మెంట్స్ రావడం, ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా షౌబుల్లా ఖాన్ గారు ఒక వ్యాసం రాసి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ హృదయం శరీరంతో కలవవలసిందే, హైదరాబాద్ సంస్థానం విలీనం కావాల్సిందే అని రాసినందుకు తెల్లవారే ఆయన చంపడం జరిగింది. ఆయన బావమర్ది ఇస్మాయిల్ చేతి నరకడం జరిగింది. ఆ భార్య పిల్లలు ఏడ్చుకుంటూ వచ్చి మా హిందూ బంధువులు మమ్మల్ని రక్షిస్తారు, మేము భయపడేది లేదని ఆమె భార్య చెప్పుకున్నట్టు సందర్భం ఈనాడు మనం మర్చిపోరాదు. అందుకోసమే షౌబుల్లా ఖాన్ యొక్క ఆ ఫోటోగ్రాఫ్ చాలామంది విలేకరులకు ఇచ్చి ఒక పత్రిక, ఈ సమాజం ఒక సముద్రం, ఎన్నో వచ్చినాయి ఇప్పుడు సోషల్ మీడియా కానివ్వండి, మిగతా ఎన్నో వచ్చింది. అది ఒక థర్డ్ ఎస్టేట్ అన్నాం, ఫోర్త్ ఎస్టేట్ అన్నాం, ఫిఫ్త్ ఎస్టేట్ అంటున్నాం. ఏదైనా కూడా షౌబుల్లా ఖాన్ మరవద్దు అనేటువంటి విషయాన్ని కూడా ఆనాడు ప్రత్యేకంగా చెప్పినాం. 98 అయిపోయింది. ఆ 98 మీటింగ్ ఒక బ్రహ్మాండమైనటువంటి బహిరంగ సభ. అందులో చాలామంది ఉన్నారు. మాజీ స్పీకరు నారాయణరావు గారు కానివ్వండి, కృష్ణరాజు గారు కానివ్వండి, మన పెద్దలందరూ అద్వాని గారు, ఇంకా చాలామంది. ఆ ఫోటో చాలా పెద్ద బ్రహ్మాండమైనటువంటి ఫోటో. ఫ్రేమ్ కట్టించుకొని ఇంట్లో పెట్టుకోవాల్సినటువంటి అతిరథ మహారథులు ఆనాడు డయస్ మీద నిలబడ్డారు. తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా ఉన్నారు. ఆ పోరాటం నేను అంటాను, ఆ పోరాటం ఈనాడుగా మొత్తానికి ఇప్పుడు ముగిసింది. ఈ 3 సంవత్సరాల నుంచి అధికారికంగా మనం చేస్తున్నాం. ఆ పోరాటం మళ్ళీ ఇప్పుడు మొదలైంది.